కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఇంతమంది స్పందించారు. నిజంగా అది ఒక మంచి విషయమే. ఒక గొప్ప నటుడిగా భావించి ఉంటారు. సినీ ఫీల్డ్ అంతా కూడా ఓన్ చేసుకుంది. సినీ ఫీల్డ్ కంటే కూడా పొలిటికల్ ఫీల్డ్ ఎక్కువ ఓన్ చేసుకుంది. వైసీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈవెన్ కేఏ పాల్తో సహా అందరు కూడా ఓన్ చేసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు ఓన్ చేసుకోలేదు సినీ ఫీల్డ్ అని అనేది ఇప్పుడు బాగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సినిమా ఇండస్ట్రీ కాదు, ఆయన మా హీరో కాదు. చేశారు సినిమాలు ఏం చేశారు అంటే టాలీవుడ్ ఇక్కడ ఇక్కడ ఆయన వచ్చేటప్పటికే ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఆయన వచ్చినాక ఏమి చేయలే. ఇప్పుడు దాని మీద మనం మాట్లాడితే మనం ఇంకో డైవర్ట్ అవుతాం. దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడు అనుమానం సినిమా ఇండస్ట్రీలో ఇతనికి స్పందించి అతనికి స్పందించలేదు అనేది వేరే సంగతి. ఆయన కేసు వేరు, ఈయన కేసు వేరు. ఈయన సినిమా హీరోగా స్పందించారు. ఆయన సినిమా హీరో. ఇప్పుడు ఆయన కోసం స్పందించిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆయన కోసం స్పందించిన ఐటీ అంతా స్పందించింది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఆయన కోసం క్లబ్లో మీటింగ్ పెట్టి సపరేట్గా పెట్టిన వాళ్ళు ఎవరు? మరి టాలీవుడ్ స్పందించలేదంటే మరి వాళ్ళంతా టాలీవుడ్ వాళ్ళు కదా, మేమన్నా ఎలిసాం వాళ్ళని. అదేం లేదు. ఇప్పుడు ఆయనకి సన్మానం చేయాలని 2 నెలల నుంచి తిరుగుతున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? ఇవన్నీ మాట్లాడుకుంటాం. రేవంత్ రెడ్డికి కూడా సన్మానం చేసి ఉండొచ్చు కదా. అలా చేద్దామని ఆయనకి చేస్తామని ఇద్దరిని ఎత్తుకుతున్నాం. ఇద్దరు ఇంటర్వ్యూ ఇస్తే కదా మాకు మాట్లాడటానికి. ఇప్పుడు ఒకవేళ ఇస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా సన్మానం చేసి మీ డిమాండ్స్ అడుగుతారు. డిమాండ్లు అడగటానికి కాదు, ఊరికే సన్మానం. వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, సన్మానం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కలిపి చేసే ప్రయత్నం, కలిపే చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి దగ్గర నుంచి మాకు సరైన స్పందన రావట్లేదు. ఇవన్నీ బయటకు చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. సో ఇది నడుస్తూ ఉంది. ఏం చేస్తున్నారంటే ఏమీ చేయట్లేదు అదని చెప్పి ఎవళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు.